హై వ్యూవర్స్, చంద్రబాబు నాయుడు అభిమానులకి అదేవిధంగా టీడీపీ అభిమానులకి జనసేన అభిమానులకి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఆల్రెడీ అంగళ్ళ కేసుకు సంబంధించి 70 మందికి దాదాపు బెయిల్ ఇచ్చినటువంటి దానిలో చంద్రబాబు నాయుడుకి సంబంధించి బెయిల్ ఇవ్వకుండా ఉంటే అగైన్ అండ్ అగైన్ మరలా ఆ పిటిషన్ ఈ పిటిషన్ అని వేస్తూ ఉంటే చివరికి హైకోర్టులో జస్ట్ కొద్దిసేపు క్రితమే బెయిల్ ఇవ్వడం జరిగింది 1,00,000 పూచికత్తుతో. సో అంగళ్ళ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయొద్దు, అదుపులోకి తీసుకోవద్దు అని బెయిల్ ఇవ్వడం జరిగింది హైకోర్టు. ఓకే, తర్వాత ఈ ఫైబర్ నెట్ దానికి సంబంధించి హైకోర్టు ఇవ్వలేదు కదా, దాంతో సుప్రీంకోర్టులో అప్రోచ్ అయ్యి ఉన్నారు. నాకు తెలిసి ఇప్పటి తీర్పు అని వచ్చి ఉండొచ్చు, లేదంటే మధ్యాహ్నం ఈవినింగ్ తీర్పు వస్తుంది. దాని కూడా ముందస్తు బెయిల్కి సంబంధించి కమింగ్ టు ఇంకోటి ఫైబర్ నెట్ దానికి సంబంధించి పీటీ వారెంట్ జారీ చేసింది ఏసీబీ కోర్టులో. ఎవరు? సిఐడి వాళ్ళు. ప్రెసిడెంట్ ట్రాన్సిట్ అని ఆల్రెడీ ఒక కేసులో అరెస్ట్ లోపల ఉన్నప్పుడు ఇంకో కేసు కూడా ఉంది, మాకు విచారణ చేయాలి, ఆయన మా కస్టడీకి ఇవ్వండి అని చెప్పేసి అడగటం. దీని మీద ఏసీబీ కోర్టు ఏం చేసినారు, రేపు సోమవారం వాదన వింటామని చెప్పినారు. సోమవారం మార్నింగ్ 10:30 to 5 లోపు చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా అంటే డైరెక్ట్ తీసుకొచ్చి హాజరుపరచండి అన్నారు. అంగళ్ళ కేసు బెయిల్ వచ్చింది. ఫైబర్ నెట్ దానికి సంబంధించేటప్పటికేమో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ వేసినట్టున్నారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికేమో పీటీ వారెంట్ ఇచ్చున్నారు. దాని మీద సోమవారం వాదన జరుగుతూ ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మధ్యాహ్నం తర్వాత రాబోతోంది విచారణ. సో ఇది ఇక ఇప్పుడు అంగళ్ళ కేసు ఆల్రెడీ బెయిల్ వచ్చిందా, క్వాష్ ఎటు స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఉందా? ఏమాత్రం క్వాష్ కనుక ఎలా చేశారంటే మిగతా కేసుల్లో కూడా అంగళ్ళ కేసు అంటే శాంతి భద్రత అది అప్లై కాదు. కమింగ్ టు ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని తాలూకు ఏదో ఫ్రాడ్ సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాపం ఏం చేయకపోయినా దాని స్కామ్ అది హడావుడి చేస్తారు కాబట్టి వీళ్ళు లైక్ అలా వీటికి సంబంధించి 17A అప్లై అయిద్దని కనుక సుప్రీంకోర్టులో ఈరోజు చెప్తే క్వాష్ ఎలా కనుక చేస్తే మిగతా అన్ని పోతే, బట్ అంగళ్ళ కేసు మాత్రం అలా ఉండేది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సంబంధించింది. ఇందులో మరలా మనం గతంలో డిస్కస్ చేసాం, నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నా. ఆయన ఈ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రం అంతా తిరిగి జనాల్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న మూమెంట్లో ఆ పొంగనూరు ఏరియాలో వస్తున్న మూమెంట్లో వాళ్ళు అనుకున్న రూట్లో కానీ వేరే రూట్లో వచ్చారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు. సరే, వేరే రూట్లోనే వచ్చారనుకుందాం. దీని టీడీపీ వాళ్ళు ఏం చెప్తారు, మేము వెళ్తున్న రూట్లో అడ్డగించారు, ఇబ్బంది గురి చేశారని వాళ్ళు అంటారు. సరే, వేరే రూట్లో వస్తే వచ్చారయ్యా, పక్క దేశం కాదుగా, అండ్ రెస్ట్రిక్షన్స్ ఏమి లేవుగా. వైసీపీ వాళ్ళు అసలు అక్కడి నుంచి వచ్చారు. అక్కడ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మీద రాళ్ళ దాడి జరిగింది, ఆయనకు అడ్డుకున్నటువంటి ఎన్హెచ్ఎస్ సెక్యూరిటీ గార్డ్స్ మీద దాడి జరిగింది. మరలా చంద్రబాబు ఇక్కడ దోషి అని చెప్పేసి హడావుడి చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు. ఈ చిన్న పాయింట్ మరి జడ్జిలు కూడా కన్సిడర్ చేస్తే నిజంగా న్యాయం అనేది అప్పుడు ఏ రకంగా ఎలా ఏంటంటే జనాలకు అర్థమైంది. సో మొత్తాన్ని కన్సిడర్ చేశారు, ముందస్తు బెయిల్ ఇచ్చారు అని అనుకున్నాం. ఇక రిమైనింగ్ ఒకటి సంవత్సరం రేపు సోమవారం ఫైబర్ నెట్ అండ్ మరి కాసేట్లో వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి స్కామ్ అని ఏదైతే వైసీపీలు అంటున్నారో ఎస్ఐడోలు అంటున్నారో కాదయ్య బాబానో లేదన్నప్పుడు అసలు ముందు 17A అప్లై అయ్యింది కదా, వెళ్ళి గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోండి అని అంటే గవర్నర్ వచ్చేసి ఆషామాషికి పర్మిషన్ ఇవ్వరుగా. ఖచ్చితంగా ఆయన వచ్చేసి మొత్తం చూస్తారు. అసలు స్కామ్ ఏంటి, స్కీమ్ ఏంటి, డెవలప్మెంట్ సెంటర్లు ఏంటి, ట్రైనింగ్ సెంటర్లు ఏంటి, నిజాలేంటి. 2019 ఆ మూమెంట్లో పేపర్ వచ్చిన ప్రకటన ఉంది కదా, మరి ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి నెంబర్ 1 ప్లేస్లో ఏపీ ఉందని, ఇండియాలో ఏపీ నెంబర్ 1లో ఉందని. సో అవన్నీ ఆల్రెడీ టీడీపీ సబ్మిట్ చేస్తున్నారుగా. అండ్ మోరో ఏపీ గవర్నర్ వచ్చేసి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా. సో వైసీపీ వాళ్ళు వెళ్ళి నోటి మాటగా చెప్తే అయ్యేది కాదుగా, ప్రూఫ్లు చూపెట్టారు. జైల్లో నెల రోజులు పెట్టి ఉండే ఇంతవరకు ప్రూఫ్లు సేకరించింది, ఎందుకంటే అసలు ఏమీ లేదు కాబట్టి తప్పు. ఇక ఇప్పుడు మన పాయింట్, నిన్న చంద్రబాబు గారికి సంబంధించి హెల్త్ బాగాలేదు. మొన్న లోకేష్ డౌట్ వ్యక్తం చేశాడు, మా నాన్నని జైల్లోనే ఉంచి డౌట్ రాకుండా చంపాలని కుట్ర చేస్తున్నారు అని. నిన్న వచ్చేటప్పటికి ఏంటి, ఆయన హెల్త్ బాగలేదు, ఎందుకు ఏంటి డీహైడ్రేషన్ గురవుతున్నారు. అండ్ పాపం ఆల్రెడీ ఆయనకి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బొల్లి అంటారు కదా, లైక్ ఆ ప్రాబ్లం ఉంది. దాంతో ఈ డీహైడ్రేషన్ వల్ల చెమటలు బట్టి సరిగా వెంటిలేషన్ ఉండి లేక హ్యూమిడిటీ వీటన్నింటి వల్ల పాపం ర్యాషెస్ వచ్చాయి, దద్దుర్లు వచ్చాయట. అంటే మనిషి డీహైడ్రేషన్ గురైపోయి మనిషి వచ్చేసి పాపం బాగా సన్నగా అయిపోయాడు. ఈ విషయాన్ని మన బ్రాహ్మణి భువనేశ్వర్ గారు సైతం చెప్పున్నారు. ఆయన సరే అధికారులు పట్టించుకో. ఇక నిన్న వచ్చేసి కొంచెం కష్టంగా అనిపించినట్టుంది, అధికారులు కూడా భయం వేసి అప్పటికప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి నుంచి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక అసోసియేట్ ప్రొఫెసర్ని పిలిపించున్నారు, డెర్మటాలజిస్ట్. వాళ్ళు మొత్తం చెక్ చేసి మందులు ఏ వాడాలి ఏంటనేది చెప్పున్నారు. హెల్త్ కండిషన్ వచ్చేసరికి పల్స్ రేట్ జనరల్గా 72 అలా ఉండాలి కదా, సో 87 పర్లా అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది, కరెక్ట్గానే ఉన్నట్టు. కమింగ్ టు ఆక్సిజన్ రేట్, మన కరోనా సమయంలో చాలామంది కరోనా వచ్చిన మొత్తం చెక్ చేసిన ఆక్సిజన్ రేట్ పల్స్ రేట్ 2 కూడా ఉంటాయి.
ఈ ఆక్సిజన్ రేట్ వచ్చేసి 95 బిలో పడిపోకూడదు, 95 అబోనే ఉండాలి. సో 97 ఉంది ఆక్సిజన్ రేటు, SpO2 అంటారు. సో ఆక్సిజన్ ఓకే. తర్వాత లంగ్స్ దగ్గర ఎలా ఏంటి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. హార్ట్ ఫంక్షనింగ్ రేట్ అంత కరెక్ట్గానే ఉంది. బీపీ 140/80, బట్ ఇట్స్ నాట్ నార్మల్. వాళ్ళు ఏదో నార్మల్ అండి మందులు ఆడుతున్నాం అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఉండాల్సింది 120/80. 120 సిస్టోలిక్ ప్రెజర్, 80 వచ్చే డయాస్టోలిక్ ప్రెజరు. సో ఈ 120/80 కాస్త 140/80 ఉంది, మందులు ఆడుతున్నాం అంటున్నారు. ఈ డీహైడ్రేషను, వెయిట్ తగ్గటం, వీటి సంచులు మందులు ఆడుతున్నాం అంటున్నారు. ఏమండి, ఇంట్లో కన్నా జైలే సురక్షితం, ఇంట్లో లేని సకల సౌకర్యాలు మేము కల్పించాం చంద్రబాబు జైల్లో అని చెప్పిన అధికారులు ఎవరో, ఆ నాయకులు ఒకసారి ముందుకు రాస్తే చూడాలని చెప్పేసి అంతా కోరుకుంటా ఉన్నారు. ఏసీ ఉంది, అసలు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నప్పుడు ఏసీలో చెమటలు పడతాయండి ఆయనకి? డీహైడ్రేషన్ మనిషి అసలు ఎందుకు గురవుతాడండి? నాకు అర్థం కాదు. అసలు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆయనకు అసలు ఇబ్బంది లేదని ఎవరండి చెప్పింది? మరి ఇప్పుడు ఎందుకు ఆ రకంగా ఆయనకి స్కిన్ అలర్జీ వచ్చిందండి? ఎంత దారుణం అండి పాపం. లోకేష్ భయపడుతుంది అది కదా, అండ్ చంద్రబాబు సత్యమణి భువనేశ్వర్ భయపడుతుంది అది కదా. వాంటెడ్గా ఆయన ఇబ్బందులు గురి చేస్తున్నారు, సైకోయిజంతో బిహేవ్ చేస్తున్నారని చెప్పి అసలు కుటుంబం అంతా పాపం బాధపడుతుంది అది కదా. బట్ లక్కీలీ హీఈస్ ఫైన్, బట్ నీడ్ టు టేక్ మెడిసిన్ అండ్ రెస్ట్ ఇంపార్టెంట్. రెస్ట్లోనే ఉండని అనుకున్నా కానీ చెమటలో పడుతుంటే ఎలాగండి బాబు? నాకు అర్థం కాదు. మరి ఆ రూమ్లో ఆ ఫ్యాను తిరుగుతూ ఉందో లేదన్నప్పుడు, కరెంటు పోయినప్పుడు ఇబ్బందో, నిజంగా అసలు ఏసీ మరి ఉందని ఎందుకు చెప్పారో, ఏసీ మరి లేకుండా ఎందుకు ఉందో, అండ్ డాక్టర్స్ రెగ్యులర్ చెకప్ చేస్తున్నారో లేదో, నిజంగా పైవాడు అక్కడ ఉంటాడు, అంతా గమనిస్తూ ఉంటాడు. మనకి ఎవడైనా నష్టం చేకూరిస్తే ఆ నష్టం నుంచి బయటపడటం కోసం కావచ్చు, లేదన్నప్పుడు ఆ నష్టం చేకూర్చిన బుద్ధి చేయడం కోసం మన ఎఫర్ట్స్ మనం పెడతాం. అవి ఎదుటివాడికి తగలాల్సిన విధంగా తగల్లా, కానీ పైవాడు ఉంటాడు, ఏం పర్వాలేదు నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టాలి, మిగతా నేను చూసుకుంటా అంటాడు. అలా ఆయన ఎవరికి ఎప్పుడు ఎలా శిక్షించాలో, ఎప్పుడు ఎవరికి ఏ రకం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు. చంద్రబాబు విషయంలో కూడా అది జరిగిద్దని నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ వయసులో ఉన్న మనిషిని ఆ రకంగా బాధ పెడుతుంది ధర్మం కాదు అసలు. దట్టు ఆయన తప్పు చేసేయడం చెప్పడానికి చిన్న ప్రూఫ్ కూడా లేదు ఇప్పటి వరకు కూడా. వైసీపీ వాళ్ళు చెప్పాలి, ఏం ప్రూఫ్లు దొరికే వాళ్ళకి. రోజా చెప్పాలి, స్వీట్లు పంచుకుంది కదా ఆమె, ఎందుకు పంచుకుంది అండ్ ఏ ప్రూఫ్లు ఉన్నాయి ఆమె దగ్గర అని చెప్పేసి. బట్ చంద్రబాబు విషయంలో మాత్రం ఐఎమ్ షూర్ క్వాష్ పెట్టి ఎలా చేస్తారు, ఆయన బయటకు వస్తారు నాకైతే అనిపిస్తూ ఉంది.